నుంచి కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు? పరిపాలన ఏ విధంగా ఉంది? అసలు 2 సంవత్సరాల నుంచి పరిపాలన అన్నది ఉందా లేదన్నది కూడా తెలియడం లేదు. ఎంతసేపు ఆ యొక్క ప్రెస్ మీట్లు పెట్టడం, రాజధాని, అమరావతి ఈటి చుట్టే రాష్ట్ర పరిపాలన అంతా కూడా జరుగుతుంది తప్ప ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎటువంటివి కూడా లేవు. అలాగే ప్రజలు రేషన్ తెచ్చుకోవాలంటే ఎంచక్కా వాళ్ళ గుమ్మం దగ్గరికి వ్యాన్ వచ్చి ఆగేది. ఈరోజు రేషన్ షాపుల దగ్గరికి చుట్టూ తిరిగి గంటల తరబడి వెయిట్ చేయవలసి వస్తుంది. జగనన్న తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు వీళ్ళందరూ తీసేసి ఆ ప్రభుత్వం మీద కక్ష తీర్చుకుంటున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసి, ముఖ్యంగా నిరుద్యోగుల పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా దారుణంగా ఉంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి 10,000కి 5,000కి జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగుల మీద దృష్టి పెడితేనే ఏ ప్రభుత్వమైనా సరే మనుగడ సాగిస్తుంది. ఈ ప్రభుత్వం అయితే నిరుద్యోగుల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుందని తెలియజేసుకుంటున్నాను. మీరు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు 3,000. చంద్రబాబు గారు అందుతుందా మీకు? లేదు ఉద్యోగాలు ఇస్తా అన్నారు 20 లక్షలు. కొన్ని అదన్నా వచ్చిందా? నిరుద్యోగ భృతి కాదు కదా, ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ కానీ ఏమీ కూడా ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలియజేస్తున్నాను. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు? అంటే సంపద సృష్టి కాలయాపన చేసి అమరావతి, పోలవరం అంటూనే తన కాలయాపన చేస్తూ పెట్టుబడులన్నీ కూడా వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సమకూర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్ప సామాన్య ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు విధంగా 5,000 సరిపోతే 10,000 అన్న విధంగా కూడా ఆయన మాటలకు కూడా నిలకడలేదు. పవన్ కళ్యాణ్ కూడా